వెల్కమ్ టు PCW న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల లలిత కన్వెన్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ అలాగే కేసీఆర్ కిట్లు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పరకాల నియోజకవర్గం గురించి గొప్పగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి మన చిన్న పిల్లలు గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక పత్రికా మిత్రులకు, అదేవిధంగా పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి చేసిన తమ్ములకు, చెల్లెలకు పేరు పేరున, కొంత ఇబ్బందిమైన చదవపుగా కూర్చున్న చంటి పిల్లలతో కూర్చున్న మా ఆడబిడ్డలకు పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత పరకాలు రావడం, మీ అందరినీ కలుసుకోవడం, అది కూడా నేను అనుకున్నా 500 మంది అయితే 500 మంది ఉంటారు అనుకున్నా. మరి ఇక్కడ చూస్తేనేమో 3-4 వేల మంది కిక్కిరిసిపోయి ఇది కార్యకర్తల సమావేశం అన్నట్టుగా మా ధర్మాన్ని కూడా ఉపన్యాసం జరపాలి. రమణారెడ్డి గారు భూపాలపై కూడా కార్యకర్తల సమావేశం ఉంది, మొగులపల్లి కూడా పోవాలి, అక్కడ కూడా ప్రోగ్రాం ఉంది అని అంగీకరిస్తా ఉన్నాడు. కృష్ణుడు కూడా ఇక్కడ ధర్మానికి కలిగి మధ్యలో మైకుల్లో మాట్లాడి చాలా కాలమైనట్టుంది. అందుకే అర్ధగంట మాట్లాడుతా ఉన్నాడు, 40 నిమిషాలు మాట్లాడాడు. వాస్తవం అన్ని విషయాలు చెప్పి నేను మూడే విషయాలు చెప్తాను. ఒకటి, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గట్టిగా చప్పట్లతో ప్రతిపక్షం ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రజా జీవితంలో మనకు ఆత్మసంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాటిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో మీరు మరింత ఉన్నతి సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక మీకు తెలిసి ఇప్పుడే ధర్మారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు. ఒకనాడు వరంగల్ అంటే అసంజాయి ఇల్లు గుర్తొచ్చేది. ఒకనాడు వరంగల్ అంటే ఈ ప్రాంతంలో ఉండే మన చేనేత కళాకారులు, చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలు తమ రక్తాన్ని, చెమటను దారపోసి మనిషికి సభ్యతతో ఉండే విధంగా ఒక బట్టలు అందజేసే మన పద్మశాలి సోదరులు వాళ్ళందరూ కూడా ఒకనాడు వరంగల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అసంజాయి మిల్లు అద్భుతంగా ఒకనాడు మరి భారతదేశానికి బట్టలు అందించిన మిల్లు. అట్లాంటి పరిస్థితి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత ఆ అసంజాయి మిల్లును ఇనుప సామాన్ల కింద, పాత ఇనుప సామాన్ల కింద అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఆఖరిగా మిల్లు మూతపడ్డది. మూతపడ్డ తర్వాత ఆయన దానికి ఉన్న భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్ముకొని దాన్ని కూడా గతం పట్టించింది. మనం ఇక్కడ ఉండే పద్మశాలి సోదరులు ఎక్కడెక్కడికో వలస పోయింది. సూరత్ పోయింది, గుజరాత్ పోయింది, ఇంకేడికి పోయి అక్కడ సోలాపూర్కు, భివానికి పోయి భక్తి తెరువు కోసం అక్కడికి పోయిన పరిస్థితి. మొత్తం తరతరాలు బట్టనేసిన వాళ్ళు, తరతరాలు నైపుణ్యం ఉన్నోళ్ళు, అద్భుతమైన కళాకారులు ఇక్కడ భక్తి తెరువు లేక ఆనాడు వలసపోయిన పరిస్థితి. అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక మళ్ళీ వాళ్ళందరూ వాపసు వచ్చేటట్టు, అసంజాయి మిల్లును మరిపించేటట్టు ఇదే వరంగల్ జిల్లాలో భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయుల పేరుతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అక్టోబర్ 2017లో ఇక్కడే మీ పరకాల నియోజకవర్గంలోనే ఆనాటి మీ శాసనసభ్యులు చెల్లా ధర్మారెడ్డి గారి చొరవతో సంఘం గీసుకొండ ఈ 2 మండలాల మధ్యలో 14-1500 ఎకరాల స్థలాన్ని కడుపుల తలబెట్టిండో, కాలు పట్టుకున్నాడో, ఏం చేసిండో రైతుల దగ్గర పోయి మొత్తానికి అందరినీ ఒప్పించి మెప్పించి భారతదేశంలోనే అతి పెద్దదైన పార్కును మన రాష్ట్రంలో మనం పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినా ఎంబడబడి కిటెక్స్ లాంటి సంస్థ 2400 కోట్ల పెట్టుబడి ఇక్కడే పెట్టేటట్టుగా వాళ్ళను ఒప్పించడం. అట్లే కొరియా సంస్థ N1 అనే సంస్థ వాళ్ళని పట్టుకొచ్చినాం, వాళ్ళని కూడా ఒప్పందం చేసుకున్నాం. అట్లాగే బొంబాయికి సంబంధించిన సంస్థ గణేష అనే సంస్థ వాళ్ళందరినీ ఒప్పించి మొత్తానికి 2022-23 టైంలో
ఒక యూనిట్ కూడా ప్రారంభం చేసినాం. సరే ఇప్పుడే అన్న చెప్పినట్టు వడ్డించినంత కేసీఆర్ గారు మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పల్లెము అన్నము కూరలు అన్ని వండి పెట్టినాక ఆయన గవర్నమెంట్ మారిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పర్వాలేదు, 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిజంగా నాకు కూడా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఆ సంస్థను పట్టుకురావడంలో ఎంత శ్రమ చేసినామో, ఏ రకంగా పనిచేసినామో నాకు తెలుసు, మీకు తెలుసు. అందుకే ఆ సంస్థ 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నది అంటే సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళకే ఇయ్యాలి, నీ వాళ్ళకే ఇయ్యాలి అని లెక్కలు రాసి బెదిరించి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్న సంస్థలు కూడా మరి పారిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఒక పరిశ్రమ తేవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమ పంపించుడు ఈజీ, 2 చెడ్డ మాటలు మాట్లాడడం ఎంతసేపు, మంచి మాటలు మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మా దగ్గర బంగారం అసలు పట్టున్నది, శక్తివంతంగా పనిచేసే మా అమ్మాయిలు ఆడబిడ్డలు ఉన్నారు, అదే విధంగా నైపుణ్యంతో పనిచేసే మా చేనేత కళాకారులు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఇక్కడికి రండి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఒప్పించి మెప్పించి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వాళ్ళని తీసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత ఇలా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మనమేమో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఆ ఉద్యోగాలు కొలగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఈ పనిలో పడ్డారు వాళ్ళు. మీకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ పనుల కోసం 137 కోట్ల రూపాయలతోని జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే టెండర్ పిలిచిండ్రు, ఫైనల్ చేసింది. 137 కోట్లు ఖర్చు అయితే కాలువ అవుతుంది, కానీ ఒప్పందం కూడా చేసుకున్నారు. జనవరి 24 నాడు ఒప్పందం అయింది. సరిగ్గా 2 నెలలు కూడా తిరగలే. మార్చి 22 నాడు ఆ ఒప్పందం రద్దు చేసి దీనికి 137 కాదు, దీనికి 297 కోట్లు కావాలని చెప్పి 160 కోట్లు పెంచి కాలువ అవ్వలే, కట్టడి మట్టి తీయలే, ఒక్క ఇటుక వేవలే. ఇదే ప్రభుత్వం, అదే ఇంజనీర్లు, అదే మంత్రి, అదే ఎమ్మెల్యే జనవరిలో 137 కోట్లు, మార్చి వచ్చే వరకు 297 కోట్లు, అంటే దగ్గర 300 కోట్లు. అంటే పెంచిన మొత్తం ఎంత? 160 కోట్లు పెంచి అలా ఇవాళ డబ్బులు దొబ్బే ప్రయత్నం ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారనే మాట నేను చెప్తా ఉన్నా. మనమేమో పార్క్ కట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, పార్క్ కట్టి ప్రజలకు మేలు చేయాలని మనం చూస్తే అదే పార్క్ లో ఒక మూలకెళ్ళిపోయే కాలువ 170 కోట్లు 160 కోట్లు దండుకునే ప్రయత్నం ఈ దండుపాలెం బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనే మాట మనం కనుక జాగ్రత్తగా లేకపోతే, అడగకపోతే, నిలదీయకపోతే, తప్పకుండా ప్రశ్నించకపోతే మరి ఈ దోపిడీ ఆగది. నేను శాసనసభలో, శాసన మండలిలో రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని తప్పకుండా మేము లేవనెత్తుతాం. తప్పకుండా మీ పరకాలకు జరుగుతున్న ఈ దోపిడీ గురించి తప్పకుండా రేవంత్ రెడ్డి గల్లబట్టి అడుగుతామనే మాట నేను మీరు చెప్పింది ఇప్పుడు మంచి మాట. ఇక్కడ ఎవరికైతే శిక్షణ వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలు మీ అందరికీ అదే పరిశ్రమలు మీకోసం పెట్టిందే, మరి మీకోసం తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా పరిశ్రమలతో మాట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలిచ్చే ధైర్యాన్ని పక్కకు పెట్టి తనే దున్నపోతు తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పడతాం, ఏం చేస్తాం? ఇంకో 3 ఏళ్ళు భరించాలి కదా అన్నారు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్ళు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే, మళ్ళా గులాబీ జెండా ఎగిరితే తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాల అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే ఇదే కమిషన్లు, గదే దోపిడి, కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, అదే పని. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఒక లెక్కించింది. పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలు ఉంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది.
సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 6 మండలాలు ఉంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీలో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీలో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఇదే డ్రామాసా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం